హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇదివరకు బేబీ షవర్ కోసం ఒక బాటిల్ ఆర్ట్ చేశాను కదా! దానికంటే ముందుగానే ఇది నేను యానివర్సరీ కోసం చేశాననమాట. నేను ఎంతో ఇష్టంతో ఒక హాబీగా స్టార్ట్ చేసిన ఆర్ట్ అనమాట. వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. నేను కూడా ఏదో ఒకటి చేసేయాలని చేసిందైతే కాదు. అంటే కొంతమందిలో నేనది ఫేస్ చేశాననమాట. కానీ నేనైతే మాత్రం నేనేం చేయగలను? నా బెస్ట్ నేను ట్రై చేయాలి. నేనైతే అనుకున్నాను. సో, అందుకే నేనిది స్టార్ట్ చేశాననమాట. ఇలాంటి చూసి చాలామంది చాలా బావుందన్నారు. అంటే బాటిల్ ఆర్ట్ మీద మనం ఫోటో హార్డ్ కాపీ కాకుండా ఈ విధంగా కూడా మనం ఎయొచ్చు. ఇది కూడా బావుంటది. ఆర్ట్ అనేది ఒక్కరోజు, 2 రోజుల్లో అయిపోయేదైతే కాదు. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తదనమాట. మనం బాటిల్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అది బాగా డ్రై అయిపోవాలి. మళ్ళీ ఒకవేళ మనం టిష్యూ పేపర్‌ని అంటించుకోవాలనుకుంటే, అది అంటించుకొని అది బాగా డ్రై అయిపోవాలి. తర్వాత మళ్ళీ మనం పెయింట్ ఎయ్యాలి అనుకుంటే దాని మీద పెయింట్ ఏసి అది కూడా బాగా డ్రై చేయాలి. అలాగ ఉంటదనమాట. సో, ఈ డ్రై చేసే దాంట్లో మనకు కొంచెం గ్యాప్ ఒస్తది. అది నేను తీయటం మర్చిపోయాననమాట. ఈ పెయింట్ ఏసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. సో, ఆ క్లిప్ మాత్రమే నేను పెట్టాను. ఇది కంప్లీట్ అయ్యేలోగా బర్త్‌డే కూడా దగ్గరలో వస్తుందని చెప్పి నేనేం చేశానంటే, బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న డిజైన్ ఏసేసి హ్యాపీ బర్త్‌డే అని రాసేసాననమాట. అందుకే నేనిది 2 ఇన్ 1 బాటిల్ ఆర్ట్ అన్నాను. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు లేదా మనకి సమ్‌వన్ స్పెషల్ అనిపించినప్పుడు మనం గుర్తుండిపోయేలాగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాము. మన టాలెంట్‌ని, మన క్రియేటివిటీని, మన ఆర్ట్‌ని యూజ్ చేసి మంచిగా ఒక గిఫ్ట్ చేసిస్తే మనకు చాలా సాటిస్ఫైడ్‌గా ఉంటది. మన ఎమోషన్స్ కూడా యాడ్ అవుతాయి. అందరూ అన్ని వేళలా చేసుకోలేరు. కానీ మీకు అవసరమైనప్పుడు నేనైతే మరి మంచిగా అయితే చేసిస్తాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కైతే మెసేజ్ చేయండి. కస్టమైజేషన్ అవైలబుల్‌గా ఉంది. నేను చేసిన ఈ ఆర్ట్ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ విత్ న్యూ వీడియో. థాంక్ యూ. బాయ్.